హలో అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే వచ్చానండి. ఒక మంచి రెసిపీతో అయితే వచ్చానన్నమాట. ఆ రెసిపీ ఏంటంటే మా అమ్మమ్మ చేసిన వంటకం అనమాట అండి. అది నాకు చాలా ఇష్టమైన కర్రీ అనమాట. అమ్మమ్మ చాలా బాగా ఉండేది. నేను సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ పనిమాల మేము వచ్చామని చెప్పేసి అది మాకు చక్కగా చేసి పెట్టే వంటకం అనమాట. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే వంటకం అయితే ఏంటంటే అమ్మమ్మ స్పెషల్ అనమాట అది. సో అదేంటంటే కోడిగుడ్డు, ఎండు రొయ్యలు, పచ్చ వంకాయ అండి. ఈ కర్రీ అయితే నేను ఈరోజు చేయబోతున్నాను. అమ్మమ్మ ఎలా అయితే చేసిందో అదే విధంగా చేయబోతున్నాను అనమాట. సో అది ఎలా చేస్తాను ఏంటి అనేది నేను మీకు వీడియో అయితే చూపిస్తాను. తప్పకుండా అందరు వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా. అలాగే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ప్లీజ్ అలా చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇక మన రెసిపీలకు అయితే వెళ్ళిపోదామండి. నేను ఎంత సింపుల్గా వండుతాను, ఎలా వండుతాను ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం చూసేసుకుందాం. ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందు వీడియో లాస్ట్కి చెప్తాను, వీడియో ముందు కూడా చెప్తున్నాను. మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. ఇక అయితే ఈరోజు చక్కటి మంచి వంకాయ, తెల్ల వంకాయలండి. తెల్ల వంకాయ, రొయ్యలు, కోడిగుడ్డు కలిపి మనం ఈరోజు అయితే కర్రీ అయితే చేసుకుందామండి. నేను చక్కగా సింపుల్గా అయితే వండేస్తున్నాను అనమాట. ఎక్కువ క్వాంటిటీలో కాదు. ఒక 3 లేత వంకాయలు, నల్ల వంకాయలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి తెల్ల వంకాయలు అయితే తీసుకున్నానండి. ఇదిగోండి తెల్ల వంకాయలు కూడా అంటారు, వీటిని పచ్చ వంకాయలు అని అంటారు. సో ఏదైనా కానివ్వండి వంకాయ. ఒక 3 పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక గుప్పెడు రొయ్యలు, ఒక 4 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. ఇవి నేను చక్కగా ఒలిచేసేసుకొని ఇవి శుభ్రంగా హాట్ వాటర్లో కడిగేసేసుకొని ఇవి కూడా ఉప్పు నీళ్ళలో వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకొని ఈ రోజు అయితే మనం చక్కగా కోడిగుడ్డు, ఎండు రొయ్యలు, అలాగే మన తెల్ల వంకాయ కూర అయితే చక్కగా వండుకుందామండి. నేను ఎలా వండుతాను ఏంటి అనేది తప్పకుండా వీడియో అంతా చూడండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కనపడలేదని అనుకోవద్దు, నేను లాస్ట్కి అయితే కనపడతాను. సో ఇక మనం కర్రీ అయితే రెడీ చేసుకుందామండి. గుడ్లు వలిచేసేస్తాను, ఇవన్నీ చక్కగా కట్ చేసేసుకొని తర్వాత ఏం చేస్తాను ఏంటనేది నేను మీకు చూపిస్తాను. వీడియో అంతా పూర్తిగా చూడండి ప్లీజ్. దయచేసి ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. అన్సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని బాధ పెట్టొద్దండి. మీకు వీడియోలు నచ్చకపోతే మీరు అసలు సబ్స్క్రైబ్ చేసుకునే వద్దు, మా వీడియోలు మీరు చూడను వద్దు. చేసుకొని ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా వచ్చి చూసి అలా అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. చక్కగా ఇప్పుడు మనం అయితే కర్రీ అయితే రెడీ చేసుకుందాము. ఇది పాతకాలం నాటి వంట అండి. మా అమ్మమ్మ బాగా ఉండేదన్నమాట ఈ కర్రీ అయితే. అందుకే నేను మా అమ్మమ్మ స్పెషల్గా ఈరోజు మా అమ్మమ్మ చేతి వంటను అయితే మీకు పరిచయం చేస్తున్నాను. అమ్మమ్మ ఇలాగే మేము సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ అమ్మమ్మ ఈ రొయ్యలు వేసి, ఈ కోడిగుడ్లు వేసి అసలు ఎంత బాగుండేదో కర్రీ అయితే. నేను అమ్మమ్మ పద్ధతిలో ఈరోజు నేను మీకు ఈ కర్రీ అయితే వండి చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, నేను అన్ని కట్ చేసేసుకున్నానండి. కరివేపాకు కూడా కడిగి చక్కగా రెడీ పెట్టుకున్నాను. ఎగ్స్ అయితే చక్కగా షెల్స్ అయితే తీసాను. ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు కూడా నేను చక్కగా ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా నేను బారుగానే కట్ చేసుకుంటానండి వంకాయ ముక్కలు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకుని, నేనైతే ఇలాగే కట్ చేస్తాను అనమాట. సో ఇక మనం అన్ని రెడీ చేసేసుకున్నాం కదా కర్రీకి సంబంధించినవి. ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించేసేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే బాండి అయితే పెట్టేసేసుకుందాం అనమాట. పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని చక్కగా మనం కర్రీ అయితే వండేసుకుందామండి. ఆల్రెడీ అన్నం కూడా పెట్టేసాను, పొయ్యి మీద మగ్గుతుంది అనమాట అన్నం కూడా. సో ఇక మనం కర్రీ కూడా చక్కగా రెడీ చేసుకొని వేడివేడి అన్నం, వేడివేడి కర్రీ తిని చక్కగా ఎంజాయ్ చేద్దామండి. ఓకేనా? ఎంజాయ్ అంటే తినడాన్ని మనం చాలా మనస్ఫూర్తిగా తృప్తిగా తినాలన్నమాట. సో ఇక మనం సట్టి వేడైన తర్వాత అదే కర్రీ సంబంధించిన బాండి అయితే పెట్టేసుకున్నాం కదా, అది వేడిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ చాలా బాగా ఉండేదన్నమాట. నాకు చాలా ఇష్టమైన కర్రీ అనమాట. అసలు వంకాయ అంటేనే చాలా ఇష్టము. సో ఇక వంకాయలో కోడిగుడ్డు, రొయ్యలు అంటే ఇక మీరే ఆలోచించండి ఎంత టేస్ట్గా ఉంటుందండి ఏంటనేది. సో ఇక మనం చక్కగా బాండి వేయడంగానే ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే మనం ఎగ్స్ అయితే వేపుకుందామండి. ఎగ్స్కి మనం చక్కగా ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇవ్వండి ఇలా మనం చక్కగా మొత్తం ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని మనం ఉప్పు, పసుపు, కారం వేసి వేపుకుంటే ఏంటంటే చక్కగా గుడ్లు చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్గా ఉంటాయి. సో ఒక నాన్ వెజ్ కాబట్టి మన ఎండు రొయ్యలు, కోడిగుడ్డు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుందామండి. ఓకేనా? కాగనిద్దాము. ఓకే అండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే ఇదిగోండి చిటికెడు ఉప్పు, ఓకేనా, అలాగే చిటికెడు పసుపు, అలాగే కొంచెం కారం చిటికెడు,
వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వెంటనే ఏం చేద్దామంటే గుడ్లు వేసేసుకుందామండి. ఓకేనా, వేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టేసేసేద్దామండి. వెంటనే తిప్పకూడదు అనమాట, ఎందుకంటే గుడ్డులు తోలు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనం ఇదిగోండి రొయ్యలు కూడా నేను శుభ్రంగా కడిగి పెట్టేసేసాను వేడి నీళ్ళలో. 4-5 సార్లు శుభ్రం చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వంకాయలు కూడా చక్కగా ఉప్పు నీళ్ళలో మనం పెట్టేసేసుకోవాలి. వంకాయ కండ్రెక్కదనమాట. ఇప్పుడు తిప్పుకుందామండి. ఓకే, చూసారా మన గుడ్లు, ఇదిగోండి చూసారా, ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసామనుకోండి గుడ్లు మన కింద అతుక్కోవన్నమాట. ఓకే, మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇలా రెండో సైడ్ కూడా తిప్పుకొని మనం చక్కగా వేపుకుందాం గుడ్లని. మళ్ళీ మూత పెట్టేసేసేద్దాము, చాలా బాగుంటుందండి. ఎగ్స్ని అయితే మనం తీసి పక్కన పెట్టేసేసుకుందామండి. చాలండి, ఇలా వేగితే చాలన్నమాట, మరీ ఎక్కువ వేపినా సరే బాగోదు. సో ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని తీసేసుకుందాము. చూసారా, చక్కగా మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఎగ్కి ఎలా పట్టినాయో అలా వేపుకుంటే చాలన్నమాట. ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకోండి, హై పెట్టేసేసుకోవద్దు, మాడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ముందే శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసుకుందాము. ఓకేనా, నాకు చాలా ఇష్టం అండి ఇది. ఎంతమందికి ఇష్టం ఒకసారి కమెంట్ చేసేసేయండి, ఒక లైక్ కూడా చేయండి మన వీడియోని ప్లీజ్. కలిపేసేసుకుందాము, హై పెట్టేసేసుకుందాం. కొంచెము రొయ్య మనకి వేగాలి కాబట్టి మనం హైలోనే కొంచెం వేసుకుందామండి. ఇలా వేగుతున్నప్పుడే మీరు కరివేపాకు కూడా వేసేసేయండి. కరివేపాకు వేస్తే ఏంటంటే మనకి ఆ నీచు వాసన అనేది తెలియదు అనమాట. కొంచెం వేగనిద్దామండి మనం రొయ్యల్ని. ఓకే అండి, రొయ్యలు వేగిపోయినాయి అండి, చక్కగా మనకు స్మెల్ వస్తుంది అనమాట, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. రొయ్యలు పక్కన తీసి పెట్టుకోవడం అలాంటిది ఏం అవసరం లేదండి, అసలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎండు చేపలు అయితే మనం పెట్టుకోవచ్చులే కానీ రొయ్యలు తీసి పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. కలుపుకుందాం ఒకసారి. వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనే రీజన్ వల్ల మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో లేకపోతే మన వీడియోలు నచ్చక అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో నాకు తెలియదండి. బట్ అలా మాత్రం చెయ్యొద్దు ప్లీజ్, దయచేసి. మీరు ప్రోత్సహిస్తేనే మేము ఒక అడుగు ముందుకు అయితే వేయగలం అనమాట. నా ప్రాబ్లం ఏంటనేది, నా ఫ్యామిలీలో ఏం జరిగింది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు అంటే నేను ఆ సింపతి కోసం అయితే నేను మీకు చెప్పలేదండి. నా వీడియోస్ రాకపోవడం గల కారణం మీకు తెలియాలి కదా అని చెప్పేసి నేను ఆ వీడియో తీయడం జరిగిందనమాట, మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఇక నేను ట్రై చేస్తున్నాను, ఇక చేస్తాను కూడా, ఇక ముందు కూడా వస్తూ ఉంటాయండి వీడియోలు అనేవి మనవి. ప్లీజ్ వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పకుండా మీకేమైనా నచ్చకపోతే కనుక నాకు కమెంట్ రూపంలో కూడా మీరు తెలియపరచండి. నేను తప్పును అనేది నేను సరి చేసుకుంటాను అనమాట. సో ఉల్లిపాయలు వేగనిద్దాము. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇదిగోండి 4 మెంతి గింజలు వేసుకుందామండి. మెంతి గింజలు వేసుకుని మనం చక్కగా కలుపుకుందాము. అమ్మమ్మ చాలా బాగా ఉండేదండి అసలు ఈ కర్రీ అయితే. నేను అన్నయ్య చాలా ఇష్టంగా తినేవాళ్ళం, సెలవుల్లో వెళ్ళేవాళ్ళం అన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేమైతే. అలా వెళ్ళినప్పుడు అమ్మమ్మ గోంగూర బోటి కూడా చాలా బాగా వండుతారండి. దోసకాయ బోటి అండి, దోసకాయ బోటి కూడా చాలా చాలా బాగా వండుతారు అనమాట మా అమ్మమ్మ. సో అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న కర్రీస్లో ఇదొక కర్రీ అనమాట. నేను ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకుందామండి. పచ్చ వంకాయలు కట్ చేసి పెట్టుకున్న, ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న పచ్చ వంకాయలు అయితే వేసేసుకుందాము. నేను అమ్మమ్మ ఇలాగే వేసేదండి, సో అందుకే నేను అమ్మమ్మనే ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. నిన్నడ మనం జస్ట్ ఎగ్స్ వేసుకోవడానికి వేసుకున్నాం అనమాట. ఇప్పుడు కర్రీకి సరిపడా వేసేసేద్దాము. వేసేసుకొని ఉప్పు మన పసుపు కూడా వేసుకుందామండి. ఒక్కసారి కలుపుకుందాము. వీటిని అయితే ఎగరేసుకోవాలండి. అయితే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కలిపి చూపిస్తున్నాను అనమాట. మీకు ఎగరేసుకుంటే ముక్క అనేది మనకి మెత్తబడకుండా ఉంటుందన్నమాట, అంటే నుజ్జు అయిపోకుండా ఉంటుందన్నమాట. సిమ్ చేసేసుకుందామండి. సిమ్ చేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని ఇలా కూడా కలుపుకోవచ్చు. బట్ మీకు వీడియో తీసేవాళ్ళు ఉంటే కనుక మీరు ఎగరేసేసేయవచ్చు అనమాట. 2 చేతులతో మన క్లాత్ అయితే తీసుకొని చక్కగా ఎగరేసేసుకుంటే ముక్క పాడవకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం సిమ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందామండి. ఇది మగ్గనివ్వాలి. ఓకేనా.
ఒక పక్కన అన్నం కూడా మగ్గిపోతుంది, ఒక పక్కన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. పాలు కూడా కాచేసేయాలి, పిల్లలు ట్యూషన్కి వెళ్ళారనమాట. సో మగ్గనిద్దాం. ఒక్కసారి కలుపుకుందామండి. వావ్, చూసారా మెత్తగా అయిపోయినాయి వంకాయలు. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు అనమాట, అవి కూడా వేసేసుకుందాము. ఒక్కసారి కలిపేసేసుకుందాము జాగ్రత్తగా. నేను చెప్పాను కదా, నేను వీడియో నేనే తీసుకోవడం వలన నేను ఇలా కలపాల్సి వస్తుందన్నమాట. మీకు వీడియో ఎవరైనా తీస్తే కనుక మీరు చక్కగా ఎగరేసుకోండి. క్లాత్ తీసుకొని పైకి కిందకి చక్కగా ఎగరేసుకోండి. ఇప్పుడు ఇది మనం చక్కగా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని సిమ్లోనే మగ్గనిద్దామండి. ఓకేనా, సిమ్లో మగ్గనిద్దాం. మూత అయితే పెట్టేసేసుకుందాము. అరమ ఎంత బాగుందండి. ఓకే, చూసుకుందామండి ఒకసారి. కొత్తిమీర కూడా చక్కగా కడిగి పెట్టేసేసుకున్నాను. ఒకసారి కర్రీ మనం తిప్పుకుందాం అనమాట. ఆహాహాహాహా, చూసారా మన ఎండు రొయ్యలు, కోడిగుడ్డు, వంకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కారం వేసేసుకుందామండి. కర్రీకి సరిపడా కారం కూడా. చూసారా టమాటాలు కూడా చక్కగా లూజుగా మగ్గిపోయినాయి. ఎప్పుడన్నా సరే అండి టమాటా ముక్కలు వేసిన తర్వాత మనం సిమ్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం కర్రీకి సరిపడా కారం అయితే వేసుకుందాము. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువ వేస్తాను. ఒక 3 స్పూన్లు అలా వేసుకుంటాను. మీరు స్పైసీ తక్కువ తినేలాకైతే తక్కువ వేసుకోండి. ఓకేనా, కలిపేసేసి కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం ఒకసారి. ఓకేనా, కొత్తిమీర లేదు అంటే అసలు నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి. కంపల్సరీగా మస్ట్ కొత్తిమీర వేయాల్సిందే. ఎంత అందంగా ఉందండి మన కర్రీ, చూసారా. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చక్కగా సిమ్లో మగ్గనిద్దామండి ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాము. ఎగ్స్ కూడా వేసేసుకొని సిమ్లో మగ్గనిద్దాము. ఎందుకంటే ఆరోమా మనకి ఎగ్స్ కూడా పట్టాలన్నమాట. ఇలా ఒక గుడ్డు మా అబ్బాయి తినేసాడనమాట, అందుకనే నేను 3 గుడ్లు అయితే వేస్తున్నాను. మనం ఇలా మూత పెట్టేసేసుకుందాం. ఓకేనా, మన కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, వంకాయ, పచ్చి వంకాయ అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. సో మనం మూత అయితే పెట్టేసుకుందాం, సిమ్లో మగ్గనిద్దాము. సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట ఇది. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా వండేసేసుకోవచ్చు అండి. సో మూత అయితే పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఓకేనా, అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. ఒక్కసారి చూసేసేద్దాము. ఆహాహాహాహా, సూపర్ అండి. మగ్గిపోయింది. ఆయిల్ ఎక్కువైంది అనుకున్నారు, మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అమ్మమ్మ చెప్పిందనమాట నాకు, ఇట్లా నీస్ ఏమైనా వండుకున్నప్పుడు ఒక చుక్క ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అని చెప్పిందనమాట. సో మా అమ్మమ్మ స్పెషల్ అనమాట ఈరోజు. వంకాయ, ఎండు రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ అయితే వంకాయ, ఎండు రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆహాహాహాహా, పైనుంచి కొత్తిమీర అలా 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 వేసుకుందాము. ఆహా, సూపర్ అండి. చూసారా మన కోడిగుడ్డు, ఎండు రొయ్యలు, వంకాయ కర్రీ రెడీ. ఎక్సలెంట్ అండి. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చి కట్టేసేద్దాం. ఓకేనా, మూత అయితే పెట్టేసేసుకుందాం. ఒకసారి చూసేసుకుందామండి. అయిపోయిందండి కర్రీకి, నేను కట్టేస్తున్నాను. సో నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసేసి వేడివేడిగా రైసు, వేడివేడిగా మన కోడిగుడ్డు, రొయ్యలు, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. స్నానం చేసుకొని వచ్చిన తర్వాత నేను మీకు టేస్ట్ ఎలా ఉంది ఏంటనే చెప్తాను అనమాట. ఓకేనా, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము. కట్టేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం. ఓకే, రెడీ అండి మన ఎండు రొయ్యలు, కోడిగుడ్డు, వంకాయ కర్రీ రెడీ. ఓకే అండి, ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట. ఇప్పుడు చక్కగా మా పేరుకి పెట్టేసేసాను అన్నం. ఇప్పుడు నేను అన్నం పెట్టేసేసుకుంటున్నాను. వేడి అన్నం. ఓకే, వేడి అన్నం, అలాగే మా అమ్మమ్మ స్పెషల్ కర్రీ. ఆహాహాహా,
వంకాయ, కోడిగుడ్డు అండ్ రొయ్యల కర్రీ. ఓకే, ఇదిగోండి వేసేసుకున్నాను. అలాగే నేను మొన్న పట్టిన ఉసిరికాయ చట్నీ అండి, ఉసిరికాయ చట్నీ కూడా కొంచెం వేసుకుంటాను, ఎందుకంటే నాకు ఉసిరికాయ చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. ఓకేనా, ఇదిగోండి చక్కగా పెట్టేసేసుకున్నాను. వెళ్ళి మనం టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటని నేను మీకు చెప్తాను. ఓకేనా, పదండి. సో ఓకే అండి, పెట్టుకొచ్చేసుకున్నాను. ఇప్పుడు మనమైతే చక్కగా టేస్ట్ చూసేద్దాము. కలుపుకుంటున్నానండి. ఇదిగోండి తినేస్తున్నాను. అద్భుతం అండి, అద్భుతం, అమోఘం. ఇప్పుడైతే కోడిగుడ్డుతో కూడా టేస్ట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఉసిరికాయ చట్నీ కూడా టేస్ట్ చేద్దామండి. చాలా చాలా బాగుందండి. ఉసిరికాయ పచ్చడి, నిల్వ పచ్చడి అనమాట. నిజంగా చాలా బాగున్నాయండి. ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అంటే తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. అలాగే మీకు తెలుసండి, మన ముందు వీడియోలో కూడా మనం చట్నీస్ అయితే మనకి చాలా ఆర్డర్ వచ్చినాయి, మనం పంపించామన్నమాట. అలాగే మీకు ఎవరికైనా చట్నీస్ కావాలంటే కనుక కంపల్సరీగా నాకైతే కమెంట్ చేయండి. నేను పట్టి నిల్వ ఉంచట్లేదండి, ఎవరన్నా మనకి ఆర్డర్ ఇస్తుంటే మేము అప్పటికప్పుడు చేసి పంపిస్తున్నాం అన్నమాట ఫ్రెష్గా. సో నేను పట్టేసి నిల్వ ఉంచి వాళ్ళు అడగంగానే ఇచ్చి పంపించడం అయితే చేయట్లేదండి. ఎవరైతే ఆర్డర్ ఇస్తున్నారో వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఫ్రెష్గా వెళ్ళి తీసుకొచ్చి మనం వాళ్ళకి పట్టి పంపిస్తున్నాం అనమాట. నేను అదే చేస్తున్నాను. సో మీకు కూడా ఎవరైనా కావాలంటే పికిల్స్ కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మీరు కమెంట్ చేసేసేయండి. నేను మీకు ఏ పికిల్ అయినా సరే నేను అటు వెజ్ కానీ ఇటు నాన్ వెజ్ కానీ ఏదైనా సరే నేను పెట్టి పంపిస్తాను అనమాట. సో ఓకేనా అండి, మన ఎండు రొయ్యలు, కోడిగుడ్డు, వంకాయ కర్రీ అయితే సూపర్ టేస్ట్ అండి, అసలు మామూలుగా లేదు. నేనైతే తినేస్తాను, ఆకలేస్తుంది నాకు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతకంటే ముందు ఏంటంటే మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్. అంతవరకు అందరికీ వెరీ 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 గుడ్ నైట్. ఓకేనా అండి, బాయ్ బాయ్ అండి అందరికీ.